హాయ్ స్టూడెంట్స్, ఈరోజు రియల్ నంబర్స్లో ఎక్సైజ్ 1.2 క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాము. చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్ n. ఓకే, సో ఇప్పుడు 6 power n మనకి 0తో ఎండ్ అవ్వాలంటే, ఓకే, 6 power n షుడ్ ఎండ్ విత్ 0 మనకి ఏం అవ్వాలంటే దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో, ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 and 5 రెండు ఉండాలి. ఓకే, బోత్ 2 and 5 రెండు ఉండాలి. అప్పుడే 2 into 5 10 అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం 10 టేబుల్ తీసుకుంటే అన్ని నంబర్స్ 0తోనే ఎండ్ అవుతాయి. ఓకే, సో మనం ఏ నంబర్ని 10తో కంప్లీట్గా డివైడ్ చేయగలిగినా ఆ నంబర్కి లాస్ట్లో 0 ఉంటుంది. అందుకనే 6 power n కూడా ఎండ్ విత్ 0 కావాలి అనుకుంటే మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 and 5 రెండు ఉండాలన్నమాట. అప్పుడే 2 into 5 is equal to 10 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం టేక్ n is equal to 1. ఓకే, సో 6 power 1 తీసుకోండి. 6 power 1 ఎలా రాస్తాం మనం? 6కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? 2 3 times 3. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 2 into 3. అంటే 6 power 1 is 2 into 3. ఇక్కడ చూడండి, 2 ఉంది కానీ 5 లేదు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో. ఇదే కదా 6కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 into 3. ఇక్కడ 2 ఉంది కానీ 5 లేదు. పోనీ 6 power 2 వేసి చూడండి. 6 power 2 ఏంటి? 2 into 3 to the whole power 2. ఓకే, అంటే ఏంటి? 2 సార్లు 2 into 3 2 into 3 వేసుకోవాలి. ఓకే, సో పోనీ అలా వేసుకున్నా మనకి 2 వస్తుంది కానీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 5 రావట్లేదు. ఓకే, సో 6 power 3 వేసి చూడండి. 2 into 3 to the whole cube. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 into 3 into 2 into 3 into 2 into 3. ఓకే, సో 3 times వేసినా కూడా మనకి 2 వస్తుంది కానీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 5 రావట్లేదు. ఓకే, ఇప్పుడు మనం 6 power 4 వేసి చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, 6 power 4 is equal to 2 into 3 to the whole power 4. That is nothing but 2 into 3 into 2 into 3 into 2 into 3 into 2 into 3. అంటే 4 times వేసినా కూడా మనకి 2 వస్తుంది కానీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 5 రావట్లేదన్నమాట. పోనీ ఇలాగే 6 power 100 వేసి చూడండి. 6 power 100 వేసి చూస్తే 2 into 3 to the whole power 100. అంటే 100 times మనం 2 into 3 రాసినా కూడా మనకి 2 వస్తుంది కానీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 5 రాదనమాట. ఓకే, అందుకనే 6 power n వేసి చూడండి. ఇప్పుడు మనకు అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. 6 power n వేసి చూస్తే 2 into 3 to the whole power n. అంటే 2 into 3 ఎక్సెట్రా అప్ టు n times వేసుకోవాలి. ఓకే, మరి n times వేసుకుంటే అప్పుడు కూడా మనకి 2 వస్తుంది కానీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 5 రాదనమాట. ఓకే, సో మనం ఎలా కన్క్లూడ్ చేయొచ్చు? దీన్ని ఎలా కన్క్లూడ్ చేయొచ్చు అంటే 6 power n cannot end with 0 because its prime factorization, pf అని రాస్తున్నాను, its prime factorization does not contain 2 and 5 both. ఒక్కటి ఉంటే సరిపోదు, మొత్తం 2 and 5 రెండు ఉండాలన్నమాట. అప్పుడే 6 power n వచ్చేసి 0తో ఎండ్ అవుతుంది. మనకి 5 రాలేదు, ఎక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూసుకున్నా 5 రాలేదు, ఓన్లీ 2 వచ్చింది. కాబట్టి 6 power n కెనాట్ ఎండ్ విత్ 0. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.